టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. కలికాలం కలికాలం అంటే ఏంటో అనుకుంటా అండి. ఇది చూడండి, ఇది వచ్చి హాఫే ఉన్నాయి బీరకాయలు. 3 ముక్కలు 40 రూపాయలండి. సరే ఏం చేస్తామండి, అవసరం కొన్న. ఇది క్యారెట్ 20 రూపాయలు పావు కిలో. పప్పాళీ పళ్ళం వచ్చేసి 40 రూపాయలు అంటున్నాడు. మొత్తం చేరి ఏం చేస్తాడండి, ఇది కొత్తిమీర 2 కట్టలు 10 రూపాయలు అన్నాడు. మనం మొన్న పచ్చిమిరపకాయలు 2 టమాటాలు వేసి కొత్తిమీరని ఇలా వేయించానండి. ముందు పచ్చిమిరకాయలు టమాటాలు నూనెలో మగ్గించి లాస్ట్లో కొత్తిమీరని బాగా 10 సార్లు జాడించి, వెంట్రుకలు అవి ఉంటాయండి, పిచ్చ మొక్కలు అవి ఉంటాయి, బాగా నీళ్ళలో ఊరబెట్టి జాడించి వడకట్టి ముక్కలు చేసి వేసి 2 మినిట్స్. ఇది వచ్చేసరికి గడ్డి పరకలు ఏమేమి ఉంటాయి. దానికి తోడు కింద వేస్తాం కదండి, ఇంట్లో ఉన్న జుట్టు ఏమైనా పట్టుకుంటుంది, దానికోసం బాగా క్లీన్ చేసి వేసుకోవాలి. ఇలా పిచ్చి మొక్కలు అవి ఉంటాయి, నీళ్ళలో బాగా జాడించాలి. మురికి పెస్టిసైడ్స్ వేస్తారు కదా పొలాల్లో, అవన్నీ పోవాలంటే ముందు రూట్స్ కట్ చేసి నీళ్ళు వేసి బాగా జాడించి వడకట్టి చెక్ చేస్తానండి. ఒక్కొక్క చెట్టు చెక్ చేసే పచ్చడి వేస్తారు. ఇదండి ఈరోజు మొత్తం రౌండ్ ఫిగర్ చేశాడండి. 100 రూపీస్ చేశాడు. 40 రూపాయలు బీరకాయలండి, 40 రూపాయలు 20 రూపాయలేమో క్యారెట్, 30 రూపాయలేమో పప్పాళీ పళ్ళం, 10 రూపాయలు కొత్తిమీర. సరే మొత్తం 100 రూపీస్ కొనేసాను. నేను ఇంట్లో నుండే కొనేస్తాను. బకెట్ వేసి బాల్కనీలో రోడ్లో వస్తారు కూరగాయలు కొనేసా. ఇప్పటికి సరే మా బుడ్డోడికి క్యారెట్ కొంచెం కందిపప్పు ఉడికేసి అడిగి బుడ్డోడికి అన్నం పెట్టేస్తాను మనవాడికి. ఇది బీరకాయ 40 రూపాయలు పెట్టుకున్నామండి. మరి ఏం చేద్దాం, తోలు ఎలాగో తీయాలి. తోలు తీసేయండి. ఆ తోలుని 4-5 పచ్చిమిరకాయలు 2-3 టమాటాలు నూనెలో వేయించుతాను. ఫైనల్గా కొత్తిమీరని బాగా క్లీన్ చేసి కట్ చేసి టమాటాలన్నీ మగ్గినాక దాంట్లో పెట్టి కొంచెం చింతపండు పడతాను. తర్వాత ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు కరివేపాకు వేసి మిక్సీ పట్టి తాలింపు వేసేస్తానండి. శుభ్రంగా దోశలకి మధ్యాహ్నం అన్నానికి బాగుంటుంది. నిన్న పెళ్ళికి వెళ్ళి వచ్చానండి, మా రిలేషన్ పెళ్ళికి వెళ్ళి మొన్న వెళ్ళాల్సి వచ్చింది. ఒకరోజు ముందు వెళ్ళి అక్కడే ఉండి నిన్న ఇంటికి వస్తే ఇల్లు ఎలా అంటే అలా ఉందండి. వచ్చేటప్పుడు మా మనవాడిని వేసుకొచ్చా. మా అమ్మాయి పెళ్లి కూతురు వెనకాల వెళ్తుందంటే నేను మనవాడిని వేసుకొచ్చా. ఇంకెలా అంటే కాలు చేతులు కట్టేసి పిల్లల్ని పని చేయమంటే ఏం చేస్తాం, 2 రోజులు బట్టలు వెళ్ళేటప్పుడు ఇల్లు అక్కడక్కడ వదిలేసి వెళ్ళాం. అలా కాసేపు చదివాను. మనం బెడ్షీట్లు అవి పట్టుకెళ్తాం కానీ అది ఒకరు పడేసి ఆ పని చీకటి పడే వరకే కొంచెం చేస్తూ ఉన్నా. మళ్ళీ పొద్దున్న లేచేసరికి పిచ్చబట్టేస్తుంది. ఏదో కొంచెం చదువుతూ ఉన్నా. మళ్ళీ వంట టైము, పిల్లల ఆఫీసులో. ఈరోజు దోశ అండి, వడకరి దోశ, పల్లీల చట్నీ అండి. ఆంధ్రాలో విజయవాడలో పునుగులకి ఇస్తారు. పచ్చిమిరపకాయలు వేయించుతారు నూనెలో, తర్వాత చింతపండు వేసి పల్లీలు వేయించి దాంట్లో వేసి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేస్తారు. ఒక్కొక్కరు టమాటా కూడా వేస్తారు. నేను టమాటా వేయను. ఇక్కడ చెన్నైలో చేయరండి, పల్లీల చట్నీ చేయరు. చిత్తూరు రోడ్స్ బాగా వాడతారు. ఎండుమిరపకాయలు వేసి రోట్లో చేసుకుని అన్నంలో బాగా వాడతారు. ఇది పల్లీల చట్నీ అండి. వడకరి అంటే ఏం లేదండి, పచ్చిశనగపప్పు నానబోసి ఊరికే పకోడీలాగా వేసేసి చక్కబద్దగా మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తాలింపు వేస్తాం కదా, దాంట్లో సోంబు లవంగా పట్ట బిర్యానీ ఆకేస్తాం. అది వేగినాక ఉల్లిపాయలు టమాటాలు వేస్తాము. అవి కూడా మగ్గాక ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా ఉంటే వేసుకుని వాటర్ వేసుకుని ఆ వాటర్లో మనం చక్కబద్దగా చేసుకున్న వడల పొడి ఉంటుంది కదా, అది వేసి కొంచెం గ్రేవీగా అండి. చాలా బాగుంటుంది, దోశకి చాలా బాగుంటుంది. హైలైట్ అనమాట. దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి అన్నిటికీ బాగుంటుంది. ప్రోటీన్స్ శనగలు అవి మనం నానబెడతామండి, ఏం చేయాలో తెలియదు. అప్పుడు మిక్సీ పట్టేసి ఇలా కూరలాగా వండేసుకుని కూడా బాగుంటుంది. లేదంటే వడలు మీరు నూనెలో వేయించేది వడలు ఫ్యాట్ అనుకుంటే మీరు ఇడ్లీ రేకులో ఇడ్లీలాగా ఉడికిచ్చేసుకొని మిక్సీ పట్టి కూరలో వేసేసుకుంటే కూడా ప్రోటీన్ అనమాట. ఇది వడకరండి. ఇంకేం చేస్తామండి, పొద్దుట్లేసి పనులు టిఫిన్ చేసేసి మళ్ళీ బీరకాయ చెక్కేసి కొత్తిమీర పచ్చడి చేసేద్దాం. ఈ పప్పాళీ కట్ చేసి పెట్టానుకోండి, బ్రేక్ఫాస్ట్లో ఎవరొకరు తింటారనేసి ఈ క్యారెట్లో మంచిగా చూసి తోలు తీసి కొంచెం కందిపప్పు వేసి ఉడికేస్తాం. ఇదండి ఈరోజు వంటలు. బయటకు వెళ్ళి వస్తే ఇల్లు అరణ్యంలాగా ఉందండి. ఏ మూల నుంచి సదురుకు రావాలో తెలియట్లేదు. మేము వేరే 2 రోజులు బట్టలు వేసుకొచ్చాము. అక్కడ పెళ్లి దగ్గరికి వెళ్ళొచ్చి కొంచెం పట్టు చీరలు అవి గాలికి ఆరేసి నిన్నే మడత పెట్టాను.
అండి ఊరోళ్ళ పెళ్ళికి ఎవరికో కష్టాలంట మనకే అన్ని కష్టాలు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే మనం చదువుకోవడం వెళ్ళి రావడం పిల్లలు చూసుకోవడం మళ్ళీ వచ్చి రామాయణం అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పెళ్ళిళ్ళు వెళ్ళాలి, మన రిలేషన్ని కాపాడుకోవాలంటే ఇబ్బంది అయినా వెళ్ళాలండి. వెళ్ళొచ్చాక ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, ఊరెళ్ళి రాగానే అన్నీ చదువుకోవాలి. అలానే ఉంది ఆ పరిస్థితి. ఏదో చిన్న వీడియో వేద్దాం, గ్యాప్ వచ్చేస్తుంది అనేసి ఈ చిన్న వీడియో తీశాను.